విజయవాడలో ఏపీ డీజీపీని కలిశారు వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా? వాళ్ళు ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లని ఓట్లు వేసుకోకుండా వాళ్లే ఓట్లు వేసుకోవాలనే భావంతో ఇటువంటి దురాలోచనలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలా? మేము అడిగేది చట్టాలను కాపాడండి, నిర్భయంగా ఓటర్లు ఓటు వేసుకోవడానికి తగినటువంటి సదుపాయాలను కల్పించండి, ఏ పార్టీ కూడా ఒత్తాసు పలకొద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని మా గోడుని వెల్లబుచ్చుకోవడం కోసం ఆదివారం అయినప్పుడు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వారు లేకపోయినా వారికి అందించండి అని చెప్పి మా వినతి పత్రాన్ని అందించాం. దాని మీద ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా 12వ తారీఖు జరిగిపోయే ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా 12వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పాత్ర గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, పరిపాలన ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని చూస్తుంది. కానీ తెలుగుదేశం మాత్రం దౌర్జన్యం చేసి, హింసని ప్రేరేపించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దౌర్జన్యాలు చేయించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద బైండోర్ కేసులు నమోదు చేయించి, అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని సుదూర ప్రాంతాలకి, అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల దూరానికి మార్చి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశము ప్రభుత్వం వ్యవహరిస్తాం. ఇప్పటికే పోలీసులు ఆ పులివెందులలో ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా గత 10 రోజులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇప్పటికే పదే చెప్పాము మేము. శాసన మండలి సభ్యులు ఆ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డి గారి మీద, అలాగే 5వ తారీఖు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చంటి కొంతమంది మిత్రుల మీద ఒక పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడులు చేయడం అంటే తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో. అంటే 5వ తారీఖు జరిగింది, 6వ తారీఖు జరిగింది, 2 రోజులు కూడా దాడులు జరిగితే ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో ఒకే వ్యక్తులు పాల్గొంటే బహిరంగంగా ఆయుధాలు తీసుకుని, రాడ్లు తీసుకుని, కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చురిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. 5-6 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యులు